హలో మేడం బంగ్లాదేశ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు అండ్ ఈరోజు మనం ఫీచర్ చేసేది చాలా యూనిక్ మోటార్ సైకిల్ దీనికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పొచ్చు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 అండ్ ఇది 2V మోడల్ 2 వాల్వ్ ఎడిషన్ అనమాట మనకి 160లో 4 వాల్వ్ వస్తుంది లేకపోతే 200లో 4 వాల్వ్ వస్తుంది 180లో ఇంకా 2 వాల్వ్ ఇంజినే అండ్ ఇది ఒక క్లాసిక్ రా పవర్ఫుల్ మోటార్ సైకిల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ఫర్ అ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు సో ఎందుకు నేను ఇలా అంటున్నాను మీకు చూస్తారు అండ్ ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు ఈ గ్రాఫిక్స్ ఇదంతా సో దాని గురించి కూడా మనము ఈరోజు చూద్దాము సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నానేష్ టీవీఎస్ తాడ్బండ్లో ఉన్న షోరూమ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీరు కూడా సికింద్రాబాద్ సైడ్ ఉన్నట్లయితే నానేష్ టీవీఎస్కి వెళ్ళండి ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ టీవీఎస్ మోటార్ సైకిల్స్ మన రెఫరెన్స్తో మీకు ఖచ్చితంగా స్పెషల్ డిస్కౌంట్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు సో అదొక విషయం మీరు మర్చిపోకండి అండ్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 ఎల్ఈడి లైటింగ్తో పాటు ఇప్పుడు వస్తుంది డిఆర్ఎల్స్ అనేది అప్పుడే డిజైన్ చేంజ్ ఇది 2012లో అప్డేట్ చేసిన డిజైన్ ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి స్మోక్డ్ విండ్ స్క్రీన్ ఫుల్ బ్లాక్ విండ్ స్క్రీన్ వస్తుంది ఈ ట్రైకలర్ ఇటాలియన్ ఫ్లాగ్ కాదు మన ఇండియన్ ఫ్లాగ్ అదొకటి గుర్తుపెట్టుకోండి 2 ఇంచుమించు సేమ్గానే ఉంటాయి అల్యూమినియం లీవర్స్ మనకు ఆఫర్ చేశారు స్విచ్ గేర్ అంతా చాలా టాప్ నాచ్గా ఉంది మిర్రర్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ లివరీ అంటే ఈ ఏదైతే స్టిక్కరింగ్ చూస్తున్నారో ఈ స్టిక్కరింగ్ అనేది 20th యానివర్సరీ ఎడిషన్ అనమాట 20 ఇయర్స్ అయిపోయింది టీవీఎస్ అపాచీ ప్రొడక్షన్లోకి వచ్చి అండ్ 6.5 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు అక్రాస్ 80 కంట్రీస్ అది ఒక పెద్ద విషయము ట్యాంక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఈ ట్యాంక్ స్కూప్స్ అనేది ఎంత ముందుకు వచ్చాయో దీనికి ఒక రీజన్ ఉంది ఇట్ కీప్స్ ద ఇంజిన్ కూల్ బై 10 degrees అనమాట అంటే 10 degrees ఇంకా తక్కువ చేసేస్తుంది ఇంజిన్ కూలింగ్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇంజిన్ ఎక్కువ హీట్ ఎక్కకుండా ఉన్నట్టు కాపాడుతుంది అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ కాదు నాకు తెలిసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ చిన్న రేడియేటర్ ఇచ్చారు ముందు సో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 180cc సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఇంజిన్ అనమాట దీని ఒక పవర్ 17.03 PS అండ్ 15.5 Nm టార్క్ ఇది మోర్ పవర్ఫుల్ దెన్ మన పల్సర్ 180 అనమాట అండ్ అలాయ్ వీల్స్ చూడొచ్చు మీరు డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఇచ్చారు బ్లాక్ అండ్ ఒకలాంటి గోల్డ్ కలర్ ఇక్కడ గోల్డ్ కలర్ గ్రాఫిక్స్ ఇచ్చారు మన టీవీఎస్ ఇదనేది ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో ఉంది చాలా ప్రీమియంగా ఉంది సీట్ కూడా మనకి అందుకు ఫ్యామిలీ మ్యాన్కి యూజ్ చేసే ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ఎందుకు చెప్పానంటే సింగిల్ సీట్ అండి భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు హస్బెండ్ వైఫ్ అండ్ దీంట్లో ఉన్న పవర్ ఇప్పటికి కూడా రిలెంట్లెస్ పవర్ అని చెప్పొచ్చు 180 బ్రాండింగ్ ఇక్కడ ఉంది అండ్ ఎస్ సో రెడ్ క్యాలిపర్స్ ఇచ్చారు అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది రోటో పెటల్ డిస్క్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది టీవీఎస్ వాళ్ళు సో రోటో పెటల్ డిస్క్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హీట్ డిసిపేషన్ బాగుంటుంది అంటే బండి బ్రేక్స్ అనేది విత్ యూసేజ్ హీట్ ఎక్కిపోతాయి సో మెల్లిమెల్లిగా దాని ఎఫికసీ తగ్గిపోతుంది దీంట్లో ఎయిర్ ఛానలింగ్కి మంచి ఇది ఇచ్చారు కాబట్టి మొత్తం హోల్స్ ఇచ్చారు కాబట్టి సో హీట్ డిసిపేషన్ బాగుంటుంది త్వరగా బ్రేక్స్ అనేది హీట్ ఎక్కవు సో మీకు సేమ్ కన్సిస్టెంట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది సూపర్ మోటో ఏబిఎస్ అని ఇచ్చాడు అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట ఏబిఎస్ అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది కానీ డ్యూయల్ డిస్క్ మోడల్ చూడొచ్చు అండ్ టైర్స్ మనం చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది రెమోరా టీవీఎస్ రెమోరా టైర్స్ ఇది 120 సెక్షన్ టైర్ 17 inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ సో నాకు తెలిసి అది 90/90 టైర్ అనుకుంటాను వెనకాల 120 సెక్షన్ టైర్ మైలేజ్ కూడా మీకు బాగానే ఉంటుంది మరీ దారుణంగా ఏముండదు చూడండి ప్రిజమ్ హెడ్ ల్యాంప్స్ అంటారు అప్పుడు టైల్ ల్యాంప్ ఈ డ్యూయల్ ప్రిజమ్ షేప్లో ఉంటుంది అప్పటికి చాలా ఫేమస్ టర్న్ బ్లింకర్స్ ఇంకా క్లియర్ లెన్సే ఇచ్చారు టర్న్ బ్లింకర్స్ మనకి దీన్ని తీస్తే బాగుంటుంది ఎల్ఈడి అండ్ ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ చాలా ప్రీమియం లుక్ వచ్చేసింది ప్రైస్ కూడా మరీ ఎక్కువేం కాదు నేను ప్రైస్ ఎగ్జాక్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీకు దీంట్లో స్క్రీన్ పైన వదిలేస్తాను క్లిప్ ఆన్స్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో చాలా ప్రీమియం క్లిప్ ఆన్స్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మన కన్సోల్ వస్తుంది ఫ్యూయల్ గేజ్ స్పీడోమీటర్ గేర్ పొజిషన్ ఇండికేటర్ క్లాక్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఇంక్లూడింగ్ టాప్ స్పీడ్ మనం ఎంత అచీవ్ చేసామనేది కూడా అది చూపించేస్తుంది అండ్ ఎస్ ఇది స్విచ్ గేర్ అనమాట ఇంజిన్ కిల్ స్విచ్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మనం చూడొచ్చు రెయిన్ అర్బన్ స్పోర్ట్ మనం స్పోర్ట్లో నడిపించాం రెయిన్లో మీకు సో మనము రైడింగ్ మోడ్స్ చూసినట్లయితే మనకి 3 రైడింగ్ మోడ్స్ లభిస్తున్నాయి మనం చూసినట్లు రెయిన్ అర్బన్ అండ్ స్పోర్ట్ సో రెయిన్ అనేది మనకి ఎక్కువ
ఏబిఎస్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది లెస్ అగ్రెసివ్గా ఉంటుంది, మరీ అగ్రెసివ్గా ఉండదు. అదేవిధంగా మనకి అర్బన్లో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఉంటుంది. స్పోర్ట్లో చాలా అగ్రెసివ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది, ఫుల్ పవర్ అన్లాక్ అవుతుంది అండ్ మనకి ఏబిఎస్ ఇంటర్వెన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ స్టిల్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు అండ్ వీళ్ళది చాలా మంచిగా పనిచేసే ఏబిఎస్ సిస్టమ్ అనమాట. సో మనకి ఆ రేసింగ్ ప్రిసిషన్తో పాటు మనకి రేసింగ్ థ్రాటిల్ రెస్పాన్స్తో పాటు మనకి బ్రేకింగ్ ఎఫికసీ కూడా చాలా బాగుంటుంది, రోటో పెడల్ డిస్క్ ఉంది కాబట్టి. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. అండ్ మీరేమనుకుంటున్నారు, పల్సర్ 180నా అపాచీ 180నా? మీరు పోల్ నేను పెడుతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ పోల్ ఉండబోతుంది, అందరు పార్టిసిపేట్ చేయమని మనవి చేస్తున్నాను. సో అపాచీ ఫ్యాన్ బాయ్స్ అపాచీకి ఓట్ చేయండి, పల్సర్ ఫ్యాన్ బాయ్స్ పల్సర్కి ఓట్ చేయండి. లేదు అట్లని కాదు, ఇద్దరు కన్వర్ట్ కూడా అవ్వచ్చు, పల్సర్ వాడికి అపాచీ నచ్చవచ్చు, అపాచీ వాడికి పల్సర్ నచ్చవచ్చు. మీకు ఏం నచ్చింది అనేది ఈ పోల్లో పార్టిసిపేట్ చేసి మీరు తెలియచేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా నిజంగా ఈ 2 వాల్వ్ ఇంజిన్కి ఉన్న లెగసీ, అంటే ఇది ఒకలాంటి కల్ట్ ఫాలోయింగ్ అండి. ఇప్పటికీ దీనికి ఉన్న యునీక్ ఇది ఫాలోయింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో మన 2 స్ట్రోక్ మెషిన్స్కి ఉన్నట్టు చాలా రా మెషిన్, దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఎటువంటి అనవసరమైన ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ లేవు, జస్ట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే అండ్ రా పవర్ 17 PS ఆఫ్ రా పవర్ ఉంది. సో ఇప్పటికి కూడా మీరు రా పవర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ 2 వాల్వ్ ఇంజిన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నానేష్ టీవీఎస్కి వెళ్ళండి, మీకు బెస్ట్ డీల్ ఆన్ ఈ మోటార్ సైకిల్ మీకు లభిస్తుంది. సో బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది, సో అది చాలా ఇంపార్టెంట్ విషయం. బండి నేను అదే చెప్తున్నాను కదా, కంఫర్ట్ ఉంటుంది. మీకు స్పోర్ట్స్ ఇది కావాలంటే, ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే, స్పోర్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ థ్రాటిల్ తిప్పితే చాలు, ఆ రియల్ రా పవర్ అనేది ముందుకు వస్తుంది. సస్పెన్షన్ చాలా బాగుంది, చాలా స్టిఫ్గా లేదు. అట్ ద సేమ్ టైం మీరు డే టు డే యూసేజ్కి మన రెగ్యులర్ పాట్ హోల్డర్ అండ్ సిటీ స్ట్రీట్స్లో వాడినా కానీ మంచి రైడ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తుంది. ఫ్యామిలీ బైక్ పరంగా మీరు ఫ్యామిలీ దీనికోసం యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రాక్ డేలో వెళ్ళి దీన్ని తరోగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే దీనిపైన టూరింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు. అలాంటి ఒక ఆల్రౌండర్ బైక్ మీకు చాలా తక్కువ ధరలో వస్తుంది అండ్ స్టిల్ ఆ టీవీఎస్ ఒక భరోసాతో పాటు వస్తుంది. అండ్ 180cc అనేది చాలా యునీక్ పవర్ కాంబినేషన్ అనమాట. అంటే మరి 150cc లెక్క తక్కువ పవర్ ఉండదు, మరి 200cc లెక్క ఎక్కువ పవర్ కూడా ఉండదు. సో ఇట్ ఆఫర్స్ అ గుడ్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ. సో మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అండ్ ప్రైస్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ కూడా మరీ ఓవర్ ద టాప్ కాదు, చాలా అఫోర్డబులే టీవీఎస్ వెహికల్స్ది. సో అలా మీరు దీన్ని ఈజీగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. సో ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ ఎవరన్నా ఒక క్లాసిక్ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మోటార్ సైకిల్ ఓన్ చేయాలనుకుంటే ఈ యొక్క టీవీఎస్ అపాచీ RTR 180 2 వాల్వ్ మోడల్ని టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.